గుడ్ ఈవినింగ్ అందరికీ. ఓ 1 ఇయర్ నుండి అండర్ గ్రౌండ్ అయి తిరుగుతుండే. ఎవరన్నా బయటికి పిలిస్తే, ఇంటర్వ్యూలకు పిలిస్తే కూడా పబ్లిక్ అపియరెన్స్ డీటాక్స్ అని చెప్పి తిరుగుతుండే. బట్ ఇది ఫ్యామిలీ ఫంక్షన్, దీనికి చేయలేము ఆ డీటాక్స్. సో తరుణ్, సో ఫలక్నామా దాస్ సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేశా. అప్పటికి ఇంకా ఈ నగరానికి ఏమైంది రిలీజ్ కాలే. సో ఆ బీటీ సైదుల్ క్యారెక్టర్ వేయడానికి అప్పులోని తిరుగు ఒక 2-3 నెలలు ఈ స్టూడియోలోనే తిరిగిన ఆయన వెనక. చేస్తా అంటాడు, చేయనంటాడు, చేస్తా అంటాడు, చేయనంటాడు. ఒక రోజు వచ్చి బిస్కెట్ ఇచ్చిన, తీసుకోండు. ఇది ఎందుకు ఇచ్చినావు బిస్కెట్ అంటే, నువ్వు నాకు ఇచ్చినావు కదా ఒకటి అంటుండే. సో ఫైనల్గా ఎట్లనో ఒక లెక్క ఒప్పించి సినిమాలో చేయించిన. బట్ తర్వాత బాధపడ్డా, ఆయన యాక్టర్గా చాలా బిజీ అయిపోయి మా ఈ నగరానికి ఏమైంది స్టార్ట్ చేస్తలేడని చాలా రోజులు ఉండే. అరే ఏంది మనం కూడా పాలు పంచుకున్నాం, ఇప్పుడు ఈయన పెద్ద యాక్టర్ అయిపోడు దాంట్లో అనుకున్నా. బట్ చిన్న సేడిస్టిక్ ఆనందం వచ్చింది తరుణ్, నువ్వు అజయ్ భూపతి సినిమాలో నేను ఐటమ్ డాన్సర్ చేసినప్పుడు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద చిన్న ఆనందం ఉండే అదొకటి చూసినప్పుడు. మనం పెట్టిన రాకెట్ అసలు అటు ఇటు తిరిగి భలే లుంగిలోకి పోయిందని. సో జోక్స్ అపార్ట్, తరుణ్ ఈజ్ లైక్ మోర్ దెన్ ఫ్యామిలీ. చాలామందికి మనం తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తాము, తెలిసిన వాళ్ళ కోసం విల్ స్టాండ్ ఫర్ దమ్. అంటే ఇప్పుడు చేసిన హెల్ప్ నేను చెప్పలేను, కానీ తరుణ్ స్టూడ్ ఫర్ మీ. అంటే పరిచయం ఉన్న వాళ్ళ కోసం ఎవరైనా నిలబడతారు. నేను పరిచయం లేనప్పుడు ఆయన నా కోసం నిల్చున్నాడు ఒక టఫెస్ట్ సిచ్యువేషన్లో లైఫ్లో. అండ్ నాతోనే కాదు, హీ డస్ దిస్ టు సో మెనీ పీపుల్ అరౌండ్ హిమ్. ఆయనకు పరిచయం ఉంటే చాలు, జస్ట్ పరిచయం ఉన్న వ్యక్తికి హీల్ డూ వాట్ ఎవర్ హీ క్యాన్. మోస్ట్ హానెస్ట్ పర్సన్ ఇన్ మై హోల్ లైఫ్. అండ్ సినిమా డైరెక్టరు, సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడం, నన్ను సినిమాలో పెట్టుకోవడం, ఇవన్నీ పక్కన పెడితే ఐ ఫీల్ సో లక్కీ టు నో దిస్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ దిస్, హీ ఈజ్ మై బ్లడ్ బ్రదర్. అండ్ ఈ సినిమాకి గెస్ట్ కాదు, ఫోన్ చేస్తే నేను ఆయన మాట్లాడకముందు రేపు వస్తున్నా అని చెప్పిన, బికాస్ దిస్ ఈజ్ మై హోమ్ ఫంక్షన్. సో ఆల్ ద బెస్ట్ తరుణ్. అండ్ ఈషా, దిస్ విల్ బీ యువర్ ఫిల్మ్, ఐ నో. ఎందుకంటే ఐ నో ద స్టోరీ. సో డెఫినెట్లీ ట్రైలర్లో ఉన్నదానికంటే కాంట్రాస్ట్ ఈషాని మనం థియేటర్లో చూడబోతున్నాం అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. అండ్ జై క్రిష్, నాకు అశోకవనంలో అర్జున కళ్యాణం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చినావు, థ్యాంక్ యూ బ్రదర్. అండ్ సృజన్, ఇప్పుడు మా కొత్త ప్రొడ్యూసర్. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది ఈ నగరానికి, ఏమైంది ఇది ఒక 1 మంత్ నుండి. సో మా ప్రొడ్యూసర్ సో ఫార్ సో గుడ్. అందుకే ఈరోజు సగమే పొగుడతా, మిగిలిన సగం సినిమా అయినాక మొత్తం పొగుడతా. సో సృజన్, ఆల్ ద బెస్ట్. నీకు కూడా మంచిగా డబ్బులు రావాలి, ఎక్కువ డబ్బులు వస్తే మా దగ్గర ఇంకొన్ని తొయ్యి సినిమాలకి, ఈ నగరానికి ఏమైందిలకి. అండ్ యా, ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఓం శాంతి శాంతి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు, ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు. అండ్ ఇప్పుడు వెంకటేష్ కాకుమాను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడున్నారు? యా, సో హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంత చలి పెడుతున్నా, చాలా చక్కగా వెయిట్ చేస్తున్నందుకు. సో నైస్ టు సీ ఆల్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సృజన్ గారికి ఆల్ ద బెస్ట్ అండి ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం ఫర్ తెలుగు ఆడియన్స్. అండ్ డైరెక్టర్ సజీవ్ గారికి, ఐఎమ్ వన్ ఆఫ్ దోస్, నాకు చాలా ఎర్లీ ఆపర్చునిటీ వచ్చిందండి ఈ సినిమా చూడటానికి, జస్ట్ టెస్ట్ స్క్రీనింగ్స్ అప్పుడు. థరోలీ ఎంజాయ్డ్. మీరైతే థియేటర్లో అయితే పడి నవ్వుతారు, దట్స్ ఫర్ ష్యూర్. అండ్ తరుణ్ అన్నకి ఆల్ ద వెరీ బెస్ట్, ఈషా మ్యామ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సజీవ్ డైరెక్టర్ అన్నకి సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అండ్ జయకృష్ణ గారికి థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ స్కోర్. యా, దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ అండి. సో తప్పకుండా ఈ సినిమా January 30th థియేటర్స్లో చూడండి, మీరు పక్కా నవ్వుతారు. యూ విల్ వాచ్ అన్ అమేజింగ్ ఫిలిం ఇన్ థియేటర్. సో యా, ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా గ్యాంగ్లో కౌశిక్, అభినవ్ గోమటం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఇవాళ వెళ్ళిపోకుండా ఉన్నందుకు. థ్యాంక్ యూ. మీకు బాగా సర్దుబాటు అయినట్టుంది ఇవాళ. థ్యాంక్ యూ. వెళ్ళిపోద్ది అంటే వెళ్ళిపోమంటున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. So happy to be here, part of this wonderful team and teams that Srujan is creating. 35 cinema director bro, nice film you made. Ivala first time mimmalni chustuna, so congratulations.
నేను బేసిక్గా ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఇంకా, అంటే హైదరాబాద్లోనే ఉన్నారు. చాలామంది దే లెఫ్ట్ ద స్టేట్, కానీ అది మనకు అలవాటే కదా ఇక్కడ హైదరాబాద్లో ఎవ్రీబడి లీవ్స్ ఆఫ్టర్ ఇంజనీరింగ్. సో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ హియర్. ఒక 5 years బ్యాక్ మా ఫ్రెండ్ ఇట్లానే పిలిస్తే ఎల్బీ నగర్ పోయినా. ఒక చిన్న స్టోరీ చెప్తా, ఏమో అనుకోవద్దు. ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా, పోతే ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి కలిస్తే మనకు తెలుసు కదా మనం ఏం చేస్తాం, మనం వేరే ఇంకేం చేయం కదా. జస్ట్ యా అంతే, దట్ వాస్ గోయింగ్ ఆన్. అయితే వాడు మధ్యలో ఒక 5-6 వాడి ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు, విచ్ హూమ్ ఐ డోంట్ నో. ఓన్లీ ఇంజనీరింగ్ గ్యాంగ్ అనుకున్నా. ఈ 5 ఎవర్రా అంటే ఇట్లా ఒక్కొక్కడిని కల్పిస్తే అందులో ఒక అబ్బాయిని కలిసిన. నాకు ఆయన పేరు చెప్పాలని ఉంది, కానీ నిన్న ఫోన్ చేసిండు ఈ అబ్బాయి, పేరు చెప్పొద్దు అన్నాడు. నేను లేదా నువ్వు అన్న మాటలన్నిటికీ స్టేజ్ మీద నేను నీ పేరు చెప్తారా అంటే, లేదు పేరు చెప్పొద్దు. ఓకే రా, పేరు చెప్పకుండా చెప్తా. హీస్ ఒక చిన్న పెక్యూలియర్ పర్సనాలిటీ అనమాట. ఆ రోజు పార్టీలో ఉంటే ఇట్లా రూమ్ చివర్లో ఉండి కోకోనట్ వాటర్ తాగుతుండ అన్న. నేను చూసి ఏంది బ్రో ఏంటి, హౌ ఆర్ యూ, నైస్, ఆల్ గుడ్ అంటే, నేనా నల్లగా ఉన్నాను నేను అన్నాడు. బ్రో నేను హౌ ఆర్ యూ అంటున్నా బ్రో అంటే, అదే నల్లగా ఉన్నానని చెప్తున్నాను కదా. నాయన ఇదేంట్రా, ఓకే నైస్ బ్రో గుడ్ ఇది అని. ఇక ఎక్కువ మాట్లాడలేదు. పోతూ బాయ్ బ్రో, నువ్వు అసలు ఏమీ తాగలేదు నువ్వు ఇవాళ, ఏంటి ఇది అంటే ఇవాళ సాడ్డే కదా, సాడ్ డే కూడా మనకి దిగదమ్మా, మనం చేయం అలా అన్నాడు. అమ్మ అంటుండేంద్ర వీడు. ఓకే నైస్ గ్రేట్ బ్రో, ఓకే కూల్ సీ యూ ఇది. ఇది 5 years బ్యాక్ జరిగింది. 5 years నుంచి ముచ్చటగా 3 సార్లు కలిసిన ఆ అబ్బాయిని. బట్ ఆ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో ఏ ట్రైలర్ అయినా నచ్చినా, లేకపోతే ఏదన్నా కాంట్రవర్సీ బయటకు వచ్చినా, ఏదన్నా ఇఫ్ జస్ట్ ఇన్ కేస్ ఆయన అటెన్షన్ గ్రాప్ చేస్తే హీ కాల్స్ మీ. ఏదో ఇండస్ట్రీకిలో జరిగే పనులన్నిటికీ నేనే బాధ్యత, నాదే బాధ్యత అన్నట్టు ఫోన్ చేసి, స్ట్రైక్ ఏంటంట్రా ఇది ఏంటంటో ఇది ఏంటి అసలు ఈ స్ట్రైక్ ఏంట్రా అని ఆగస్టులో ఫోన్ చేసి, అరే ప్లీజ్ రా, అరే నా వల్ల అయితే జరగలేదు భయ్య ఈ స్ట్రైక్, జరుగుతుంది కొన్ని ఇవి అట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే ఇట్లా. నిన్న నాకు ట్రైలర్ చూసి హీ కాల్డ్ మీ అండ్ ఈజ్ లైక్, శాంతి చూసాను అన్నాడు. శాంతి చూసావా, ఏంట్రా అది, అదే శాంతి అని వచ్చింది కదా అంటే, అన్నప్పుడు కొంచెం మాస్ అన్నమాట. అంటే జనరల్గా చాలా తొందరగా అర్థం కాడు. నాకు కూడా ఇప్పటికి అర్థం కాలేదు. నేను కరెక్ట్గా 5 ఏళ్ళలో 3 సార్లు కలిసిన అబ్బాయిని. ఏంది అబ్బాయి, నేను నెంబర్ ఇలే మా ఫ్రెండ్ దగ్గర నుంచే బై ఫోర్స్ తీసుకొని ఒక 3 years బ్యాక్ కాల్ చేశాడు. అప్పటి నుంచి ఈ కీప్స్ కాలింగ్ మీ. నిన్న ఫోన్ చేసి శాంతి చూశాను అన్నాడు. ఏంటి ఏమైంది, ఎవర్రా శాంతి ఎవరు, ఏంటి మీ ఫ్రెండా ఏంటి, కాదరా అది వచ్చింది కదా అది ట్రైలర్, అది బాగుందిరా అది చూశాను. ఏం సినిమా రా, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా యాక్ట్ చేశాడు కదా, బాగుంది అది చాలా బాగుందిరా అది. అరే ఓహో నువ్వు ఓం శాంతి గురించి మాట్లాడుతు, అదే మరి అదే దాని గురించి మాట్లాడుతున్నాను. ఏం నీ తెలీదా, నేను తెలుసురా చూసా నేను కూడా, బాగుంది ఇది. అబ్బాయి నీ ఫ్రెండ్ కదా అంటే, ఫ్రెండ్ అవును, మీరు కలిసి సినిమాలు తీశారు కదా అది అంటే, అవును బ్రో అది ఏ సినిమా ఆడికి ఏది గుర్తుండదు. నేను